అక్కడ విలేకరులు నన్ను అడిగినారు, దీనిపైన మీ స్పందన ఏముంది అని అడిగితే నేను మంత్రి గారిని అడిగినా, సార్ మీరేం సార్ అంత ఖాళీగా ఉండారా, మీకేం పనులు లేవా, మీకు ఒక శాఖ ఇచ్చినారు కదా సార్ పని చేయమని, ఆ పనులన్నీ సాలించుకొని ఈ పిల్లోని మీద ఎందుకు పడినావు సార్, నువ్వు తప్పు కదా సార్, నీకు 10 మందికి మేలు చేసేదానికి ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే ఆ పిల్లోడి పైన పగ తీర్చుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్, తప్పు సార్ అని చెప్పి నేను మీ మీడియా వాళ్ళకి చెప్పిన. చెప్తేనే ఈ టీడీపీ వాళ్ళు ఏం చేశారు, పొద్దున్నే ఇదే సెంటర్కి వచ్చినారు. ఇదే సెంటర్కి వచ్చి ఎస్వి మోహన్ రెడ్డిని సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. ఒరే మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారని రా మేము ధర్నా చేస్తాండేది, మళ్ళా వచ్చి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఒరే ఆ సబ్జెక్టులో నేను వేసిన మొక్కలు ఇప్పటికి సెట్లు కూడా ఉంటాయి. ఇలా మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సబ్జెక్టుని పరిచయం చేస్తామంటే నవ్వేదానికే ఏడ్చేదానికే ఇవన్నీ సిగ్గుండాలన్నా. వాళ్ళ బతుకులకు కొంచెమన్నా రోషం మానం మర్యాదను ఉండాలా. ఎస్వి మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం కాదన్నా. అమ్మాయి కూడా ఆ పిల్లోడు సతీష్ అనే పిల్లోడిని రోజు స్టేషన్ కాడికి తిప్పుతాంటే మన ఇళ్లలో పిల్లలు లేరా అన్న. ఒక పిల్లోడు చచ్చిపోతే ఆ కుటుంబంలో ఎంత క్షోభ ఉంటుందో వీళ్ళకేం తెలుసా నా డబ్బు నెటోళ్ళకి. రోజు ₹1 కోటి ఎత్తుతా ఆడిన మినిస్టర్. వాస్తవం చెప్తా, ఒకటి రాసి పెట్టుకోదా, మీడియా వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ కూడా చూస్తున్నాడు ఖచ్చితంగా. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని, పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎట్ట ఎత్తినావు, 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలన్నా లేదా అన్నాడు. అదింటే దానికి భరత్ ఏం చెప్పినాడు తెలుసా, డాడీకి చెప్పినా నేను అన్నాడు. దానికి లోకేష్ ఏమన్నాడు తెలుసా, చెప్పాల్సింది మీ డాడీకి కాదురా మా డాడీకి. వీళ్ళు ఇంత నీచంగా ఇదే పూడిచెర్ల కాడ సోలార్ పడితే దాని పక్కన 1600 ఎకరాలు కొనుక్కునేదానికి ఈ టీజీ భరత్ సిద్ధమన్నాడు. మొన్న వాయినా వాళ్ళ పిఏ ఇద్దరు కలిసి పోతారంట కారులో. పోతా అంటే ఈ టీజీ భరత్ చెప్పినంట వాళ్ళ పిఏకి, ఒరే ఈ ల్యాండ్ భలే ఉందిరా బుజ్జగించు. ఒక్కటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటలు విని మీరు గనక అప్రజాస్వామికంగా శాంతి భద్రతల్ని మీ చేతిలో పెట్టుకుని రక్షక భటులుగా పనిచేయాల్సినటువంటి మీరు రాక్షస భటులుగా పనిచేస్తే గనక ఖచ్చితంగా ఇబ్బంది పడతారనేటువంటి మాటను మాత్రం గుర్తుపెట్టుకుని, ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఏ లొకేషన్ అయితే చూసి మీరు ఇవాళ రెచ్చిపోతా ఉన్నారో, లేక ఎవడో టీజీ భరత్ అనేటువంటి వ్యక్తిని చూసుకుని రెచ్చిపోతా ఉన్నారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకోండి. అయ్యా లోకేష్ గారు, అయ్యా భరత్ గారు, రేపన్న నాడు మాకు ఇబ్బంది వచ్చినటువంటి రోజు మీరు మాతో నిలుస్తారా అని చెప్పి క్లారిటీ తీసుకోండి. ఇవాళ చెప్తా ఉన్నాం, రేపొక్కసారి ప్రభుత్వం మారంగానే, అధికారం మారంగానే భరత్ అనేటువంటి వ్యక్తి పోయి అతను వ్యాపారాలు చేసుకుంటాడు. కానీ ఈరోజు అతను మాట విని తప్పు చేసేటటువంటి ప్రతి అధికారి మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతాననేటువంటి మాటని గుర్తుపెట్టుకోమని చెప్పి చెబుతూ, ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల మనం చూస్తాం, అంబటి రాంబాబు గారి ఇంటికి అగ్గి పెడతారు, తిరిగి రాంబాబు గారి మీద కేసులు పెడతారు. జోగి రమేష్ అన్న ఇంటి మీదకి వెళ్ళి పెట్రోల్ బాంబులు వేస్తారు, తిరిగి జోగి రమేష్ అన్న మీదే కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. ఆ మూల నుంచి ఈ మూల వరకు ఎంతమంది మీద మీరు కేసులు పెట్టి ఏదో రకంగా వాళ్ళని అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం మీరు చేసే కొద్దీ వేళ రోజు రోజుకి ప్రజల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతూ ఉంది తప్పితే ఎక్కడా కూడా తగ్గలేదనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎస్వి మోహన్ రెడ్డి అన్న ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా తన యొక్క బాధ్యతలను నిర్వహిస్తూ, ఏదైనా ఒక కార్యకర్తకి ఇబ్బంది వస్తే అది అర్ధరాత్రైనా అపరాత్రైనా ఖచ్చితంగా వాళ్ళతో నేను నిలుస్తాననేటువంటి
ఒక గొప్ప నాయకత్వ లక్షణాల్ని ఇవాళ ప్రదర్శిస్తా ఉన్నారు. దానికి బాలు ఇన్సిడెంటే ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ. మరి మా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఇవాళ యువకుల యొక్క మనసుల్ని గెలుచుకుని మరి అతి చిన్న వయసులోనే ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతూ ఉన్నాడు. మరి అదే రకంగా హఫీజ్ ఖాన్ గారు ఇదే కర్నూలు నియోజకవర్గానికి